మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ మీద దాడి చేస్తూ ఉన్నారు. బాధ ఏంటంటే బీఆర్ఎస్ మీద దాడి చేస్తే పర్వాలేదు, కేసీఆర్ గారి మీద దాడి చేసినా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ నీళ్ళ మీద మళ్ళీ దాడి జరుగుతూ ఉంది. ఇవాళ కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి అదేవిధంగా చంద్రబాబు గారు వయసులో పెద్దవారు, రాజకీయ అనుభవంలో పెద్దవారు, వారి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు అని అనుకుంటాం, కానీ తెలంగాణ పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల వారు చేస్తున్న మోసాలను అయితే ప్రజల ముందర పెట్టాలి. ఎందుకు అంటే చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడుతూ మేము కేవలం వరద జలాలు తీసుకుపోతా ఉన్నాము, పైన తెలంగాణ రాష్ట్రం గోదావరిలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు, చెప్పను. చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ముఖ్యమంత్రి, వారు అంతకుముందు వారి అనుభవంలో చాలా అనుభవజ్ఞులు వారు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చంద్రబాబు గారు వారి శిష్యుడు ఇద్దరు అబద్ధాల్లో కూడా పెద్ద అనిపిస్తుంది. అబద్ధాలు చెప్పడంలో కూడా వారు, వారి శిష్యుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారు, ఈయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు, తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరు కూడా ఇస్తాను ఇవాళ. ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, 2 పార్టీల నుంచి తనను సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా అది తప్పు, తన మీద ఎవరు కూడా మాట్లాడటం జరగట్లేదు. ఇవాళే పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ, మన రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, బనకచర్ల మీద ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదేదో కాదు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఉన్నది మాట్లాడినారు హరీష్ గారు. మీ అందరికీ తెలంగాణ నీళ్ళన్నా, తెలంగాణ పట్ల ప్రజల సమస్యలైనా, 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్కి ఏదేదో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు నీళ్ళు అంటే గ్రీక్ అండ్ లాటిన్ అది, ఎందుకంటే మీకు నీళ్ళ సమస్యలు తెలియదు, ఎందుకంటే మీకు నీళ్ళ వ్యవహారం తెలియదు. 50 ఏళ్ళు పరిపాలించిన రోజు ఏ ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల పట్ల మీరు నిజాయితీగా పనిచేయలేదు ఆ రోజు. అందుకొరకే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాలతో హరీష్ గారు మాట్లాడిందల్లా ఉన్న మాటలు మాట్లాడినారు.